వెల్కమ్ టు జీ న్యూస్. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మార్కాపురం పట్టణంలో బుధవారం ఎస్వికేపి కళాశాల నుండి ఖమ్మం రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ బైక్ నడిపేవారు ప్రతి ఒక్కరు కూడా భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించి గంజాయి సేవించి వాహనాలు నడపరాదని, అలా నడిపినట్లయితే ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు మీ కుటుంబాలు రోడ్డుపైన పడతాయని, ఖచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఆర్టీఓ చందన మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైద్బాబు, రూరల్ ఎస్ఐ అంకంరావు, జనసేన నాయకులు కాశీనాథ్, బీజేపీ నాయకులు కృష్ణారావు, టీడీపీ నాయకులు ముద్దు వెంకటరెడ్డి, తాళపల్లి సత్యనారాయణ, మీరావళి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, వాహనదారులు పాల్గొన్నారు. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాన్ని మా మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా అధికారుల సహకారంతో నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఏదైతే అధికారులు ప్రభుత్వం సూచిస్తూ ఉందో ఈ సూచనలు తప్పకుండా పాటిస్తే మన ప్రాంతంలో ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఎటువంటి దురాఘాతాలు కానీ జరగకుండా ప్రజలందరికీ కూడా మంచి సేఫ్టీలో ప్రయాణం అనేది సాగుతుంది. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే గంజాయి తీసుకొని డ్రైవ్ చేయడం కానీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు మనకి జనవరి 1 నుంచి 31 వరకు జరగడం అయినది. దీనిలో భాగంగానే రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, నేషనల్ హైవేస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ఎవ్రీడే డే వైజ్ యాక్టివిటీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మెయిన్గా మనం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. అలాగే దీంతోపాటు రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా జరుగుతుంది. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ భాగంలో మనం ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని కూడా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా 2 వీలర్ ర్యాలీలతో హెల్మెట్ అవేర్నెస్ కోసం 2 వీలర్ ర్యాలీలు, అలాగే సీట్ బెల్ట్ మీద అవగాహన, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అవగాహన కల్పిస్తున్నాము. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి, మైనర్ డ్రైవింగ్ గురించి, దాంతోపాటు మనకి ఇక్కడ యాక్సిడెంట్స్ అయ్యే వాటిని బ్లాక్ స్పాట్స్గా గుర్తించాము. మన మార్కాపురం పరిధిలో మొత్తం 10 బ్లాక్ స్పాట్లు గుర్తించడం అయినది. దీన్ని గౌరవ కలెక్టర్ గారి ముందు రేపు జరిగే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దీని గురించి తగిన చర్యలు ఏమి తీసుకోవాలి, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ని ఎలా రెక్టిఫై చేయాలి, అలాగే షార్ట్ టర్మ్గా ఏమి మెజర్స్ తీసుకోవాలనేది కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్లో గౌరవ కలెక్టర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మార్కాపురం పరిధిలో చూసుకుంటే గత సంవత్సరం 167 యాక్సిడెంట్స్ దీంట్లో ప్రజలు చనిపోవడం జరిగింది. అంతకుముందు 2024లో 194 మంది చనిపోవడం జరిగింది. దీనిలో అంటే మనం ఎంతైనా ఇంప్రూవ్ అయినప్పటికీ డెత్ కౌంట్ పరంగా మనం ఇంప్రూవ్ అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మనకి చాలా ఉంది. దీనిలో భాగంగానే మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంగా పనిచేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ మెయిన్గా మన మార్కాపురంలో మేజర్గా కనిపించే రోడ్ సేఫ్టీ అఫెన్సెస్ని చూస్తే మనకి ఇక్కడ జరిగిన 190 యాక్సిడెంట్స్లో 70% 2 వీలర్లో వాళ్ళే మరణించడం జరిగింది. 2 వీలర్ వెహికల్ ఇది చేసే వాళ్ళే మరణించడం జరిగింది. దాంట్లో కూడా మేజర్గా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మరణించిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి మాత్రమే బయటకు రండి.
ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీకోసం వెయిట్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. అదే కాకుండా ఓవర్ స్పీడింగ్ అనేది గూడా మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇప్పుడు మనకి ఖమ్మం పరిధిలో చూస్తే మనకి నేషనల్ హైవేతో పాటే మనకి టౌన్ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. సో, మనం అక్కడ ఏ హైవేకి తగ్గట్టు హైవేలో ఒక స్పీడ్ ఉంటుంది. తర్వాత మున్సిపల్ రోడ్స్‌లో ఒక స్పీడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న జనసంచారం గాని, లేకపోతే హాబిటేషన్స్ ప్రకారంగా మీరు ఆహ్, బండి వేగాన్ని గుర్తించుకొని, గమనించుకొని మీరు డ్రైవ్ చేయాలి. అలాగే సీట్ బెల్ట్ ఎవరైతే మోటార్ కార్స్ నడుపుతారో వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. ముందు కూర్చున్న వాళ్ళే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు గూడా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ ధరించినప్పుడు మాత్రమే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రమే డ్రైవ్ చేయండి. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ బోత్ టూ వీలర్స్ అండ్ మోటార్ కార్స్‌లో మనం చూస్తూ ఉన్నాము. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మనకి ఆహ్, డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం అనేది నివారించండి. తర్వాత మనకిక్కడ ఓవర్‌లోడింగ్ అంటే ఈ ఆటోస్‌లో కానీ, లేదంటే స్కూల్ బసెస్‌లో గానీ సీటింగ్‌కి మించి ప్రజల్ని రవాణా చేయడం దీంట్లో ట్రాన్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. కనుక దయచేసి ఎవరు గూడా ఎక్కువ మంది ప్యాసింజర్స్‌ని వాళ్ళ సీటింగ్‌కి మించిన ప్యాసింజర్స్‌ని వే వే చేసి ఎక్కించుకొని నడపరాదు. అలాగే మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మొదటి ఒక గంటని మనం గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తాము. ఈ గోల్డెన్ అవర్‌లో వెంటనే వారికి హాస్పిటల్‌కి పంపించి చికిత్స అందితే చాలా వరకు మరణాలనేవి తగ్గించేదానికి ఛాన్స్ ఉంది. అలాగే వాళ్ళ పర్మనెంట్ డిజబిలిటీ నుంచి గూడా వారిని మనం రక్షించడానికి వీలుంది. కనుక గోల్డెన్ అవర్ అనేది మొదట 1 అవర్‌లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా అన్‌నోన్ పర్సన్స్ అయినా వెంటనే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఉన్న హాస్పిటల్‌కి వెంటనే ప్రజలు ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళని హాస్పిటల్‌కి తరలించాల్సిందిగా గమనిస్తున్నాము. తర్వాత గుడ్ సమారిటన్ మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఏదైనా లీగల్ ప్రొసీజర్‌లో మనం ఇరుక్కుంటామేమో అని చాలామంది ప్రజలు ఎవరైనా అన్‌నోన్ పర్సన్స్‌ని మనకు తెలియని వాళ్ళని కాపాడటానికి కొంచెం జంకుతా ఉంటారు. కానీ అలాంటి భయమేమి లేదండి. మీరు మీ డీటెయిల్స్ ఏమీ చెప్పకుండా ఆహ్, ఆ యాక్సిడెంట్ అయిన విక్టిమ్‌ని మీరు ఏంటి హాస్పిటల్‌లో అపాయింట్ చేసేసి మీకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. దీనికోసమే సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని ప్రోత్సహించడానికి ఇలా చేసిన వారిని గుడ్ సమారిటన్‌గా గుర్తించి ఒక ప్రశంసా పత్రం గూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ గుడ్ సమారిటన్ మీద అవగాహన ఉంచండి. ఈ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు జంకకండి. ఎందుకంటే ప్రజలు ఆ టైంలో అతని ఒక వ్యక్తి యొక్క ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అందరూ గూడా బాధ్యతగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వాలంటరీగా పార్టిసిపేట్ చేసి వారిని హాస్పిటల్‌కి తరలించవలసిందిగా మేము మనవి చేస్తున్నాము. అలాగే హిట్ అండ్ రన్ ఏదైనా వాహనం గుర్తు తెలియని వాహనం వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్‌లో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2,00,000 మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. అలాగే ఏదైనా తీవ్రమైన గాయాలైనప్పుడు వాళ్ళకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని గూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటే గనక మీరు రెవెన్యూ అండ్ పోలీస్ మా ట్రాన్స్‌పోర్ట్ దృష్టికి తీసుకురాగలరు. దీన్ని మేము ప్రాసెస్ చేసి గౌరవ కలెక్టర్ గారి ముందు పెడితే మీకు దానికి సంబంధించిన నగదనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ముందుగా ఈ రహదారి భద్రత అనేది మనందరి బాధ్యత. మనందరం కూడా బాధ్యతగా డ్రైవింగ్ చేయాలి. మనం ఒకసారి రోడ్డు మీదకొచ్చినప్పుడు యాక్సిడెంట్ అనేది ఎన్ని విధాలుగైనా రావచ్చు. కాబట్టి దాన్ని నివారించుకునేందుకు బాధ్యతగా మన ప్రాణానికి మనం ఎంత విలువిస్తామో, ఎదుటి వారి ప్రాణానికి గూడా అంతే విలువిస్తూ మనము ఈ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సింబల్స్ కానీ, లేకపోతే ట్రాఫిక్ సైన్స్ కానీ, ట్రాఫిక్ రూల్స్ గాని పాటిస్తూ జాగ్రత్తగా సురక్షితంగా మీరు మీ గమ్యాన్ని చేరుకోండి. ఎందుకంటే